రాజన్న తనయుడిని అరెస్టు చేశారని తెలియగానే రాష్ట్రమంతా నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబంపై జరుగుతున్న కుట్రలను చూస్తూ వచ్చిన ప్రజలు ఆ సంఘటనను తట్టుకోలేకపోయారు. ఒక దివంగత ముఖ్యమంత్రి కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా వదిలేసిన నీచ రాజకీయాలను చూసి రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు. వైఎస్ విజయమ్మ దుఃఖాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు. జరిగిన అన్యాయాన్ని చూస్తూ వికటాట్టహాసం చేసిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఏ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం జననేతను జైలుకు పంపించారో అదే ఎన్నికల్లో ప్రజలు తమ ఆయుధంతో తగిన సమాధానం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్ వెంట మేమున్నామన్నారు జనం. వైఎస్ జగన్ ను ప్రజలకు దూరం చేసిన ఓటమి తప్పకపోవడంతో కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ప్రజల్లో నమ్మకం మాత్రం ఇసుమంత కూడా సడలిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నా బయట ఉన్నా వీరుడే. ఒక మనిషిని 10 రకాలుగా హింసించిన ఆయన క్యారెక్టర్ ఆయనకే ఉంటుంది సార్. పులిబిడ్డ అవుతుంది కానీ పులిబిడ్డ కాదు. అలా పెద్ద కుటుంబము ఉన్నారు అని మా జగన్ అనుకుంటున్నాను. మా జగనన్నకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. మా జగనన్నకు మేమన్ని మా సాయ శక్తిలో మేము పోరాడతాము. మా మహిళలమంతా మేము గట్టి పోరాటం చేస్తాం. మా జగనన్న బయటికి వచ్చేంత వరకు మేము కూడా పోరాటం చేస్తాము. వైఎస్ జగన్ కడిగిన ముచ్చల్లా బయటకు వస్తారని తమ బాగోగులు చూసే నాయకుడు ఆయనే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి చిరునవ్వును గుర్తు చేసుకుంటున్నారు. నమ్మిన నాయకుడిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. తమ సంక్షేమం కోసం పోరాడే నాయకుడిని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు. అలాంటి నాయకుడి వెంట నడవాలనుకుంటారు. అలాంటి నాయకత్వాన్ని కోరుకుంటారు. తమ బతుకుల్లో వెలుగులు నింపిన ఒక మహానేత అడుగు జాడ కోసం ఆత్మీయంగా ఎదురుచూస్తారు. వైఎస్ ఆశయాలే అజెండాగా జగన్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన భరోసా అలాంటిది. ఒక సువర్ణ యుగాన్ని హామీ ఇచ్చిన ఆ జననేతపై జనం విశ్వసనీయత అలాంటిది. నాయకుడు. ఇది ఇవాటి మ్యాగ్జిన్ స్టోరీ. మేలు చేయగలుగుతాం. ప్రతి ఒక్కరి కంట్లో నుంచి కన్నీరు తుంచేసి చిరునవ్వులు ఎలా చూడగలుగుతాము అని చెప్పి దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తాము. ఇవాళ నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి అనంటే ఆ పేదరికానికి కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఇంకొకటి లేదు. వాళ్ళల్లో ఉన్నది మమకారం తప్ప మరొకటి లేదు అన్న సంగతి తెలుసుకున్నాను కాబట్టి నా నేను అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం ఇప్పటికైనా కన్నులెత్తి ఆలోచన చేయండి అని. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కలసిరా ఉరికిరా. ప్రతి రైతు సోదరుని ఆదుకోవాలి అంటే నిజంగా ఒక రైతు పక్షపాతి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉంటేనే అది సాధ్యమవుతుంది అన్న సంగతి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నా అని చెప్పి నేను చెప్తున్నా. నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా. మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వీరా. వెలుపు అయిరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంతెత్తరా. గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. ప్రభుత్వం ముందుగానే ప్రతి బ్యాంకుకు కూడా కట్టవలసిన వడ్డీని ముందే కట్టి ఆ బ్యాంకులు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మలకు వడ్డీలను లోని చెట్టుగా చేస్తాము అని చెప్పి నేను చెప్తున్నా. మన